హలో గైస్, నేను మీ కిల్లర్ కృష్ణ. ఏంటి అక్క చికెన్ వేసుకొని వచ్చింది అనుకుంటున్నారా? అలా మా బాబుని స్కూల్ నుంచి రాగానే నాకు ఫోన్ వచ్చింది. మా మరిది ఫోన్ చేసి, వదిన ఇంటికి వస్తున్నా, నాకు కొంచెం చికెన్ వండి పెట్టవా, చాలా రోజులు అయింది. సరే, ఎప్పుడో ఒకసారి కానీ వాళ్ళ ఇంటికి రారు, సరే అని చెప్పేసి చికెన్ అయితే తెప్పించేసాను. చికెన్ తెప్పించేసి వండడం అయితే స్టార్ట్ చేశాను. చికెన్ తెచ్చిన ఆనందం కంటే నాకు పొద్దునుండిన కూర ఏమవుతుంది అన్న బాధే ఎక్కువ. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, కొంచెం బాధ ఉంటుంది అనమాట. ఆ కూర అలాగే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఈ లోపే కర్రీకి అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఉల్లిపాయ అయితే గ్రేవీ పట్టేసుకున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ పట్టేసుకుని ఈలోపు కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. అందులోనే ఇంకా గ్రేవీ వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటా. అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలండి. అంటే వెంటనే చికెన్ వేయకుండా అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. వెంటనే వేసేస్తే ఏంటంటే మనకి చికెన్ పచ్చివాసన వచ్చేసిద్ది, ఉల్లిపాయ వాసన. అందు రెడ్ షేడ్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అది రెడ్ షేడ్ వచ్చేసరికి సరే మూత పెట్టేసి ఈలోపు టమాటా గ్రేవీ పట్టేసుకుందామని చెప్పేసి టమాటా గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టమాటా గ్రేవీ ప్రిపేర్ అయ్యేలోపు అది రెడ్ షేడ్ రావాలండి. ఎందుకంటే అది అడిగంటింది అనుకోండి, మళ్ళీ మాడిన వాసన వచ్చిద్ది. అందుకని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఆగి పెడదామని చెప్పేసి ఈలోపు టమాటా పేస్ట్ పట్టేసుకున్నాను. టమాటా పేస్ట్ పట్టుకొని చూసేసరికి అది ఇంకా అవ్వలేదు. చికెన్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా రెడ్గా వచ్చిందండి. రెడ్గా వచ్చిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలి. ఇగో ఇలా రావాలి. చికెన్ వేసేసుకొని మొత్తం దాన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని అది మొత్తం దగ్గరికి అయ్యేలాగా ఉంచుకోవాలి. ఎందుకంటే వెంటనే అన్నీ వేసేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. అలా అయిపోయిన తర్వాత మనకి పసుపు, ఉప్పు, టమాటా పేస్టు అవన్నీ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ముక్కకు పట్టాలి కదండి, వెంటనే అన్నీ వేసుకోకూడదు. వేసేసుకుంటే ముక్కకు పట్టదు, అది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అలా వేసేసుకోవాలి. ఎందుకంటే నేను టమాటా ముక్కలు కూడా వేయను, కర్రీలా అనిపిస్తుంది అని చెప్పేసి. అది మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత ఫైనల్ టచ్గా నేను ఇక చికెన్ మసాలా కూడా వేసేసుకుంటానండి. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో? గ్రేవీ అది పీస్ అలా వచ్చిద్ది అనమాట. మనకు అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా చికెన్ మసాలా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. అయిపోయింది కర్రీ అయితే. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా నొక్కండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. విన్నారుగా ఫ్రెండ్స్, మా అబ్బాయి కూడా సబ్స్క్రైబ్ అడుగుతున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.